సార్ కూడా బాబాయ్ ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గర పరిచయం. చెప్పరా హాయ్ చెప్పరా. ఏం పేరు నీ పేరు? సుఖదీప్. విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇట్ సైడ్ కిరాయి ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనమైతే వరంగల్లో ఉన్నటువంటి రామప్ప టెంపుల్కి అయితే వచ్చినాం. ఈ టెంపుల్కి మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 గంటలు వచ్చినాము. ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడైతే టెంపుల్ దగ్గర కూర్చున్నాము. సో ఈ టెంపుల్ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది, ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ జబర్దస్త్ ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రామప్ప టెంపుల్ ఫ్రంట్ అయితే ఇట్లా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ అయితే లోపల నడవాల్సి ఉంటుంది. ఇది నేను ఎప్పుడో డిప్లొమాలో అట్లా వచ్చిన, మళ్ళీ ఈ రోజు అయితే వస్తున్నాయి ఈ టెంపుల్కి. సో వెళ్దాం. మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరం కలిసి అయితే వచ్చినాము మార్నింగ్ బైక్స్ పైన. మార్నింగ్ మేము వచ్చేసరికి షాప్స్ అన్ని ఓపెన్ చేసి ఉండే, మీకు ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ చలితో పాటు ఎండ కూడా సుక్కలు చూపిస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో మనకి ఇట్లా ఒక శిలాశాసనం అయితే ఉంటుంది. దీనిపైన కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయ ప్రపంచ వారసత్వ స్మారకము అని అయితే ఉంది. దాని పైన ఇంకొక బోర్డు చూడండి, సేమ్ అదే ఉందన్నమాట. ఆ బోర్డు పైన కూడా కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం అని చెప్పేసి అయితే ఉంది. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయలు దొరికితే మనకి 50 రూపీస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ప్రత్యేక ప్రసాదం కౌంటర్. సో ఇవి లడ్డు, బెల్లం లడ్డు ఇవన్నీ దొరుకుతాయి. అండ్ రామప్ప టెంపుల్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి 6 AM to 6 PM. ఓకేనా, ఇదైతే ఎంట్రీ. సో లోపలికి అయితే వెళ్తున్నా. టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే ఈ గ్రీనరీ అంతా కూడా చాలా సూపర్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఆ మధ్యలో మనకైతే వే ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మొత్తం కూడా గ్రీనరీ చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది మాత్రం మంచిగా ఉంది ఇది. అండ్ ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. మీరు ఫొటోస్ కావాలనుకున్న ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు. సో నైస్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్. మీకు అక్కడ చివరిలో కనిపిస్తుంది చూడండి, అదే ఆ టెంపుల్. సో పోదాం అక్కడికి. ఈ ఆర్కిటెక్చర్ అసలు మామూలుగా ఉండదు. ఇది పైన ఉన్నటువంటి ఎవ్రీథింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా రాళ్ళతో అయితే ఉంటుంది. అంటే టెంపుల్ మొత్తం కూడా రాయితోటే ఉంటుంది. చూడడానికి మాత్రం సూపర్ ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ రామప్ప టెంపుల్. అండ్ క్రౌడ్ కూడా చాలా మంది అయితే వస్తున్నారు. ఇక్కడ మీకు ఎంట్రీ టికెట్ అయితే ఏది ఉండదు, ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి బిగ్గెస్ట్ స్టైల్ ఏంటంటే ఇట్స్ యూనిక్ కన్స్ట్రక్షన్ స్టైల్. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోటింగ్ బ్రిక్స్ కూడా అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. చూడడానికి చాలా బాగుంటాయి, అది మీకు చూపిస్తా పైన. అండ్ ఈ టెంపుల్ని ఆ బ్రిక్స్ యూజ్ చేసే కట్టారు. టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్స్ అండ్ కర్వింగ్స్ చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. అసలు చూస్తే అసలు మనకి ఇది అసలు మనుషులు చెక్కిరా అనే ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అంత డీటెయిలింగ్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ డాన్సింగ్ అండ్ వారియర్ స్కల్ప్చర్స్ ఉంటాయి, అసలు అవి మాత్రం మస్తు బ్యూటిఫుల్గా ఉంటాయి. సో వాటిని చూస్తే మనకు అర్థమైపోతుంది కాకతీయుల ఆర్ట్ ఎంత గొప్పగా ఉంది అనేది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి ఈ టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ని 1213లో కాకతీయ కింగ్ గణపతి దేవ టైంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మిడిల్ ఏజ్ కి చెందిన ఈ శివాలయంకి ఒక స్పెషల్ థింగ్ ఉంది. అదేంటంటే టెంపుల్ నేమ్ డైటీ పేరు మీద కాకుండా మెయిన్ స్కల్ప్చర్ అయిన రామప్ప పేరు మీద ఉండడం. అందుకే దీనిని రామప్ప టెంపుల్ అని పిలుస్తారు. అండ్ శివుడి పేరు కలిపి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో మెయిన్ డైటీ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి కదా. అండ్ ఇక్కడ ఉన్న శివలింగం ఏంటి అని అంటే శ్రీరాముడు కొలిసిన లింగంగా కూడా నమ్ముతారు అనమాట. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలి అని అంటే ఈ టెంపుల్ కాకతీయ స్టైల్లో స్టార్ షేప్డ్ స్ట్రక్చర్తో ఒక హై ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. టెంపుల్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గా ఉంటుంది. మీరు గర్భగుడిలో చూసినట్టయితే ఒక పెద్ద శివలింగం బ్లాక్ పాలిష్డ్ స్టోన్ తో చాలా సూపర్ గా ఉంటుంది. మన కెమెరా ఎలా లేదు కాబట్టి నేను చూపెట్టలే, మీరు ఖచ్చితంగా వెళ్తే చూస్తారు, కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే మెయిన్ శివలింగమే అది కాబట్టి. అండ్ ముందున్న మహామండపంలో పిల్లర్స్ ఇంకా స్టోన్ బీమ్స్ ఉంటాయి. సో వాటి మీద మీకు కొన్ని రాసి అయితే ఉంటాయి అనమాట. అవి చూసి మీరు కన్విన్స్ అవ్వకండి. అవి ఏంటి అని అంటే రామాయణం, ఇతిహాసాలు అండ్ మన పురాణాలకు సంబంధించినటువంటి కర్వింగ్స్ అనమాట. సో చాలా డీటెయిలింగ్ ఉంటాయి, అవి చూసి కన్విన్స్ అవ్వకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మండపం రూఫ్ మీద ఉన్న స్కల్ప్చర్స్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ బయట సైడ్ లో మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ స్టోన్ స్లాబ్స్ మీద మదనిక అండ్ నాగిని స్కల్ప్చర్స్ అసలు మైండ్ పోతుంది అవి చూడడానికి. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు కాకతీయుల కళా వైభవం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా టెంపుల్ పర్మిసెస్లో నంది మండపం, కాటేశ్వర, కామేశ్వర టెంపుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూడడానికి బాగుంటాయి.
అండ్ ఇంకొక అమేజింగ్ పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన ఫ్లోటింగ్ బ్రిక్స్ వాటర్ మీద కూడా ఫ్లోట్ అవుతాయి, విచ్ ఇస్ రియల్లీ సర్ప్రైజింగ్ కదా. ఇక్కడ ఉన్న నంది స్టాచ్యూ కూడా చాలా స్పెషల్. ఒక కాలు కొంచెం పైకెత్తి ఇయర్ సెలెక్ట్గా పెట్టి శివుడు ఎప్పుడు పిలుస్తాడా అన్నట్టు వెయిట్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు ఏ డైరెక్షన్ నుండి చూసినా నంది మీ వైపుగా చూస్తున్నట్టు ఫీల్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ టెంపుల్ పైన చూడండి, ఫస్ట్ మొదటి వరుసలో మనకైతే ఏనుగులు వరుసగా వెళ్తున్నట్టయితే కనిపిస్తాయి. అండ్ దాని పైన మళ్ళీ స్టార్ కనిపిస్తుంది. అండ్ పైన దేవతామూర్తులు ఉంటారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే గణపతి వీళ్ళందరూ కూడా ఉన్నారు చూడండి. సో ఇక్కడ అంటే ఏనుగులు ఎందుకు పెట్టారంటే ఈ టెంపుల్ నిర్మించేటప్పుడు రాళ్ళన్నిటికి కూడా రాళ్ళు తీసుకురావడానికి ఏనుగులను ఉపయోగించారంట. సో వాటికి కృతజ్ఞతగా వీటిని అయితే చెక్కారు ఇక్కడ. సో ఇక్కడ ఏనుగులు అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి, అంటే ఒకటే లైన్లో కనిపిస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ సేమ్ అయితే ఉండవు అనమాట. అండ్ పైన మీకేమి ఇట్లా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా, అండ్ అది మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో స్టార్ కనిపిస్తుంది. సో ఇదొక అద్భుతం ఇందులో. అండ్ పైన అందరు దేవతామూర్తులు ఉంటారు. అండ్ ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క పార్ట్ అయితే డ్యామేజ్ చేసి ఉంటుంది అనమాట, మీరు డీప్గా అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇది. అండ్ పైన శిల్పాలు కూడా ఉంటాయి చూడండి. మీకు ఈ టెంపుల్ విజిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి, ఇది టెంపుల్ ఎంట్రన్స్ కదా, ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే రామప్ప లేక్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం అక్కడికే. సో నీకు ఆ లేక్ కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్గా మనం అయితే రామప్ప లేక్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, పర్ హెడ్ 50 రూపీస్ అంట. చేద్దామా మనం? 300 లాస్ ఇప్పుడు ఇక్కడ. మంచిగా ఉందా రా? అరే వాటర్ ప్లెయిన్ ఉన్నాయిరా. సో ఇట్లా టైటానిక్ అలా వస్తాయంట. మిస్టర్ శేషు ఈజ్ సేయింగ్. దిలీప్ బుడ్డా. సో అది బోటు. మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు, పర్ హెడ్ 50 రూపీస్ అంట. సో నాకు ఇది అంత ఏం మంచిగా అనిపించదు, ఎందుకంటే ఇంతకన్నా మంచి మంచి బోటింగ్స్ చేసినాం కాబట్టి మనం. సో ఇది జస్ట్ చిన్నగా ఉన్నాయి అది. చూద్దాం, దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. గుంపులో పోయిందా. సో మా వాళ్ళందరూ చేద్దామంటున్నారు, చేద్దాం. చేసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓకే, హాయ్ చెప్పా. ఏం పేరు నీ పేరు? సుఖదీప్, సుహృత్. అమ్మో, సురేష్ అని పెట్టుకోపోయినా ఈజీగా ఉండేది పలకని. వీళ్ళందరూ మన తోటి ప్రయాణికులు. వావ్. ఇతని పేరు హేమంత్, ఇతని పేరు శేషు దబుస్. వావ్. హాయ్, నీ పేరేం పేరన్నా? డీజే డిల్లు. వావ్. సో ఫస్ట్ టైం బోటింగ్. ఫస్ట్ టైం ఏంది పడిపోతా చాలా. రామప్ప లేక్లో ఫస్ట్ టైం బోటింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇటు సైడ్ కిరాయి ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. సో బోట్లో పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, జస్ట్ లైక్ బస్ అనమాట. సో చిన్నపిల్లలకి వీడు మనోడు సుహృత్ మనోడికి ఏమో 30 రూపాయలు అట్లా. మనం ఇంకా బోట్ స్టార్ట్ అవుతుంది, ఆ మోటార్ రన్ చేస్తే
చూసారు కదా వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సైడ్ నుంచి ఈ వీడియోలో మీకు ఒక సజెషన్ ఏంటంటే, ఈ రామపల్లి వచ్చారు అనుకోండి, బోటింగ్ అస్సలు చేయకండి. బోటింగ్ చాలా వేస్ట్ ఉంది. ఎందుకంటే జస్ట్ ఒక్క ట్రిప్ ఇట్లా తీసుకొని అట్లా తీసుకొస్తాడు, 50 రూపీస్ అని అంటాడు. సో వర్త్ కాదు, అది 50 రూపీస్ లాస్ అనిపిస్తుంది. ఒకవేళ ఇంతవరకు బోటింగ్ ఎవరు చేయలేదు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం చేయండి. కానీ ఇంతకుముందు ఎక్కడైనా బోటింగ్ చేసుండి చాలా వరకు చేసుండి కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేద్దామని కూడా మూర్ఖత్వం అది. సో నా సైడ్ నుంచి అయితే ఒక సజెషన్, చేయకండి అంతే. సో నెక్స్ట్ వీకెండ్ లేకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.